ఓం నమో వెంకటేశాయ. స్వర్ణగిరి సమాచారానికి స్వాగతం. ఈరోజు స్వర్ణగిరి సమాచారంలో శ్రీ వెంకటేశ్వర స్వామి వారికి ఉదయం 5 గంటలకు సుప్రభాత సేవ నిర్వహించారు. జితందే పుండరీకాక్ష నమస్తే విశ్వభావన నమస్తేస్తు హృషికేశ మహాపురుష పూర్వజ. ఓం కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. సుప్రభాత సేవ అనంతరం భక్తులు సకల దేవతలు కొలువై ఉన్న గోమాత యొక్క గోపృష్ఠ దర్శనం చేసుకుని లక్ష్మీ అమ్మవారి అనుగ్రహం పొందారు. జై శ్రీమన్నారాయణ. అందరూ కూడా మొట్టమొదటిగా ఆ యొక్క గోవు యొక్క పృష్ఠాన్ని దర్శనం చేసుకొని ఆ తదుపరి వెంకటేశ్వర స్వామి వారిని దర్శనం చేసుకోండి. గోవిందా గోవిందా శ్రీకాంతాయ కళ్యాణ నిధయే నిధయే శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళ. ఉదయం 7 గంటలకు స్వామివారి ప్రధాన ఆలయంలో సహస్రనామార్చన నిర్వహించారు. ఓం ఋషికేశాయ నమః, ఓం పద్మనాభాయ నమః, ఓం దామోదరాయ నమః, ఓం సంకర్షణాయ నమః, ఓం వాసుదేవాయ నమః, ఓం ఉత్సహిష్ణవే నమః, ఓం సహిష్ణుకాయ నమః. ఉదయం 10:30 గంటల నుండి 12:30 గంటల వరకు స్వామివారికి జరిగే నిత్య కళ్యాణం వేద పండితులు అత్యంత వైభవంగా నిర్వహించారు. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. కొండాపూర్ రాచకొండ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ఎస్ నాగేశ్వరరావు గారు ఈరోజు స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి నిత్య కళ్యాణంలో పాల్గొన్నారు. జై శ్రీమన్నారాయణ. ఈరోజు స్వర్ణగిరి దేవాలయంలో మురళీకృష్ణ గారు, మన్నెపల్లి మురళీకృష్ణ గారు, వాళ్ళ తల్లిదండ్రులు వారు ఎంతో భక్తి శ్రద్ధలతోటి ఈ దేవాలయాన్ని అంగరంగ వైభవంగా తీర్చిదిద్దడమే కాకుండా అనేక భక్తులకి, ఇక్కడికి వచ్చిన భక్తులకి సకల సౌకర్యాలు కల్పించి వారికి అన్నదాన కార్యక్రమం జరిపించి ఇక్కడ వచ్చిన భక్తుల్ని ప్రతి ఒక్కరిని మంచిగా చూసుకొని ఈ యొక్క దేవాలయాన్ని ఇంకా దినదిన అభివృద్ధి చెందజేస్తున్నందుకు మన్నపల్లి మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ యొక్క వెంకటేశ్వర స్వామికి ఈరోజు వచ్చి ఇక్కడ మాకు ఈ అవకాశం వచ్చినందుకు ఆ భగవంతుని మనసారా ప్రార్థిస్తున్నాను. ఎదలోని సిరినేడు శ్రీదేవి కాగా పాలించు భువనం భూదేవిగా. కమనీయం కడురమణీయం శ్రీ వెంకటేశ్వర కళ్యాణం. అనునిత్యం జరుగుతున్న స్వర్ణగిరి నిత్యాన్న ప్రసాద వితరణలో ఈరోజు సుమారు 6200 మందికి పైగా భక్తులందరూ ఆనందంగా స్వీకరించారు. ఈరోజు భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి స్వర్ణగిరీశుణ్ణి దర్శించుకున్నారు.